రోజు ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లలో చాలా వీడియోలు చూస్తుంటాం. ఎవరైనా ఒక పేద పిల్లాడికి భోజనం పెడుతుంటే అబ్బా ఎంత మంచివాడో అనిపించి వెంటనే ఒక లైక్ కొట్టేస్తాం. కానీ ఆ మంచితనం వెనుక ఉన్న అసలు నిజమేంటో తెలిస్తే మీకు నిజంగా కోపం వస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియోనే తీసుకోండి. రాత్రిపూట చలిలో ఆకలితో ఉన్న ఒక బెలూన్లు అమ్ముకునే పిల్లాడికి ఒక క్రియేటర్ భోజనం పెడుతున్నాడు. చూడ్డానికి ఇది చాలా గొప్ప సాయంలా కనిపిస్తుంది, కానీ ఇదంతా ఒక నాటకం. ఆ పిల్లాడి ఆకలి తీర్చడం కంటే తన వీడియోకి ఎన్ని లైక్స్ వస్తాయో అన్నదే అతనికి ముఖ్యం. ఆ వీడియో పర్ఫెక్ట్ గా రావడం కోసం ఆకలితో ఉన్న ఆ పిల్లాడితో ఏకంగా 3 సార్లు రీటేకులు చేయించాడు. ఆకలితో ఉన్నట్టు ఫేస్ పెట్టు అని డైరెక్షన్ ఇస్తూ కెమెరా ఆన్ చేసి షూట్ చేస్తున్నాడు. దీన్నే ఇంగ్లీష్ లో పవర్టీ బేట్ అంటారు. అంటే వేరొకరి దారిద్ర్యాన్ని, ఆకలిని వాడుకొని డబ్బులు, ఫాలోవర్స్ సంపాదించుకోవడం అన్నమాట. ఒక్కసారి మీరే ఆలోచించండి. నిజంగా సాయం చేయాలనుకునే వాళ్ళు కెమెరాలు పెట్టుకొని రీటేకులు అడుగుతారా? సాయం చేయడం మంచిదే, కానీ వాళ్ళ దారిద్ర్యాన్ని అమ్ముకొని వాళ్ళ ఆకలిని ఒక వ్యాపారంగా మార్చడం ఎంతవరకు కరెక్ట్? వాళ్ళకి కూడా ఒక ఆత్మగౌరవం ఉంటుంది కదా. ఇలా లైక్స్ కోసం పగటి వేషాలు వేస్తున్న ఈ ఫేక్ క్రియేటర్స్ గురించి మీ అభిప్రాయం ఏంటో కింద కమెంట్స్ లో చెప్పండి. సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ మోసం అందరికీ తెలియాలంటే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. జై హింద్.